ద లార్డ్. యేసుతో ప్రతిదినం మన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేశారు కదా. మన ఆత్మీయ జీవితానికి మరి ప్రార్థన, వాక్యం చాలా ప్రాముఖ్యమైనవి. అవి రెండు కళ్ళ వంటివి. వాటిని ప్రతిరోజు కూడా మనం అవలంబించినట్లయితే మన ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు మనం అనుభవించగలుగుతాం. అలాగే ప్రతి ఉదయం దేవుని వాగ్దానం కొరకు మీరు ఎదురు చూస్తున్నారు కదా. మరి ఈ దినం కూడా మీరు ఆశతో ఎదురు చూస్తున్నారని నేను నమ్ముతున్నాను. మరి దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు నీకు ఇస్తున్నాడు. నానా చూడు, తల్లి తన కన్న బిడ్డను మరవడం అనేది అసాధ్యమైన విషయం, మరిచిపోదు. కానీ కొన్ని సందర్భాల్లో తల్లి కూడా తన బిడ్డలను మరిచిపోవచ్చేమో, కానీ నేను నిన్ను మరువను అని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ బిడ్డలారా, మీ జీవితంలో వస్తున్న శ్రమలను బట్టి, పోరాటాలను బట్టి, నిందలను బట్టి, కష్టాలను బట్టి, శోధనలను బట్టి, అవమానాలను బట్టి, లేమి పరిస్థితులను బట్టి ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను ఆత్మికంగానే ఎదుగుతున్నానే, ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నానే, అయినా కూడా ఈ సమస్యలు తీరట్లేదు, ఈ సమస్యలు పరిష్కరించట్లేదు, మరి ఈ సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి, ఇవి ఏమాత్రం కూడా పరిష్కరించబడట్లేదు అంటే నా దేవుడు నన్ను మర్చిపోయాడేమో, నన్ను ఆయన విడిచిపెట్టేశాడు, అందుకే కష్టాలు తొలగిపోవట్లేదు, సంవత్సరాలు గడుస్తున్నాయి అయినా కూడా నా కష్టాలు తీరట్లేదంటే అసలు దేవుడే మర్చిపోయాడు నన్ను అని బాధపడుతున్నావు కదా. నా తల్లిదండ్రులు మర్చిపోయారు, నా స్నేహితులు మర్చిపోయారు, నా బంధువులు మర్చిపోయారు నన్ను, మరి దేవుడన్నా నన్ను జ్ఞాపకం పెట్టుకుంటాడంటే దేవుడు కూడా నన్ను మర్చిపోయాడని మరి బాధపడుతూ కృంగిపోయినావా. నీతో ప్రభు అన్నాడు, వాళ్ళు మర్చిపోతారు కానీ నేను నిన్ను మర్చిపోన్నానా. ఎందుకనంటే నా స్వరక్తం ఇచ్చి నేను సంపాదించుకున్నా, నిన్ను మరువకుండా అని కింది భాగులు అంటారు. నేను నా అరచేతిలో నేను చెక్కుకున్నా. బా, ఎంత గొప్ప దేవుడు నాన్న. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత శక్తిమంతుడని దేవుడు. ఆయన మనతో అంటున్నాడు, నేను నిన్నెందుకు మర్చిపోతా బిడ్డ, నా రక్తం సంపాదించి, నా రక్తాన్ని కార్చి నేను సంపాదించుకున్నానే, నేను నా అరచేతులు నేను చెక్కుకున్నానే, నిన్ను ఎట్లా మర్చిపోతాను, నువ్వు నా సొత్తువు కదా, నా బిడ్డవు కదా అని ప్రభు అంటున్నారు. ప్రియపిల్లలారా, ఆయన నిన్ను మర్చిపోలేదు. ఈ ప్రార్థన వింటున్నాడు, ఈ పరిస్థితులన్నీ చూస్తున్నాడు. ఖచ్చితంగా నీ సమస్యలన్నీ క్లియర్ చేస్తాడు. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, ఆర్థికంగా, ఆత్మికంగా, ఆరోగ్యపరంగా, అలాగే మరి వ్యాపార పరంగా, చేతి పని పరంగా, అన్ని రకాల సేవా పరంగా నీకు ఏది కావాలో సమస్తము నీకు అనుగ్రహించే దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. ఆయన నిన్ను మర్చిపోలేదు, ఆయన జ్ఞాపకాలు నువ్వు ఉన్నావు. ఖచ్చితంగా నీ పరిస్థితులన్నీ కూడా మారబోతున్నాయి. ఆయన నీకు తోడుండి నడవబోతున్నాడు. మరి ఈ వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకో. దేవా, నువ్వు నన్ను మర్చిపోయావనుకున్నాను, కానీ నువ్వు నన్ను మరువలేదయ్యా, నాతో మాట్లాడావు, ఈ రోజున నేనున్నాను అని నాతో చెప్పావు ప్రభా. ఈ వాగ్దానం బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నానని ధైర్యం తెచ్చుకునేసి థ్యాంక్స్ చెప్తారా? ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడానికి వందనాలయ్యా. ఈ ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు. అవునయ్యా, స్త్రీ అయ్యా తన ద్వారా పుట్టిన బిడ్డను మరుచునేమో కానీ నేను నిన్ను మరువనన్నావు తండ్రి. అవునయ్యా, మమ్మల్ని మరువుని దేవుడివి. అవునయ్యా, మా తల్లి అయినా తండ్రి అయినా కొన్ని సందర్భాల్లో మమ్మల్ని మర్చిపోతారేమో, కానీ నువ్వు మమ్మల్ని మరువుని దేవుడిగా మాకు ఉన్నందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు యేసయ్యా. ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డని దర్శించయ్యా. వారి కుటుంబాల్లో, వారి వ్యక్తిగత విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో నాయన ఏ అవసరతలు ఉన్నాయో వారందరికీ సహాయం చేయి ప్రభా. అయ్యా, రోగులుగా బలహీనులుగా ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి తాకి స్వస్థపరచండి అయ్యా. బిడ్డలు లేని వారు ఎంతోమంది ఉన్నారయ్యా, కన్నీరు గరుస్తున్నారు, వేదనతో ఉన్నారు. వారి గర్భాలు తెరవండి, చక్కని బిడ్డలను దయచేయండి అయ్యా. వివాహాలు కాని పిల్లలకు మంచి సంబంధాలు అనుగ్రహించండి. ఉద్యోగాల కోసం అయినా, జాబ్స్ కోసం ఎగ్జామ్స్ రాసి ఉన్నారు,
వారికి మంచి జాబ్స్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి, సొంత గృహం లేని వారికి సొంత గృహాలు దయచేయండి నాయన. ఈరోజు ప్రభా మ్యారేజ్ డేస్ బర్త్డే చేసుకున్న ప్రతి ఒక్కరికి శుభాలు ప్రకటిస్తున్నాం. వారికి నిండైన బ్లెస్సింగ్ దయచేసి మహిమ పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒంగోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత మహోత్సవం జరుగుతుంది. ఆగస్టు 26వ తేదీ ఉదయం 9 గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం అంబేద్కర్ భవనం. మీ అందరికీ తెలుసు. ఇప్పటికే వేలాది మంది ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని బలమైన కార్యాలు పొందుకున్నారు, స్వస్థతలు పొందుకున్నారు. గర్భఫలములు లేని వారు గర్భఫలములు పొందుకున్నారు. రండి, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు పొందుకున్నట్టు కొరకు ప్రవచనాత్మకమైన సందేశం మీ జీవితాల్లో గొప్ప మార్పు తీసుకురాబోతుంది. రండి, ఆశీర్వదించబడండి.